వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ప్రేమ గురించి ఏంటి, అసలు ప్రేమ అంటే ఏంటి అని అడిగిన వాళ్ళందరికీ కూడా ఓకే ప్రేమ అంటే ఇదేనేమో అనే ఒక డెఫినేషన్కి ఒక కంక్లూజన్కి వస్తాం అనమాట. ఈ టీజర్ చూసిన తర్వాత నాకు అదే ఫీలింగ్ వచ్చింది. మేబీ ప్రేమ అంటే ఇలానే ఉంటుందేమో, ప్రేమ ఎందుకే పుడుతుందేమో అనిపించింది. సో టీం మనం ఉందన్నమాట. ధన్య గారు అండ్ దేవన్ గారు అండ్ ప్రొడ్యూసర్ జ్యోత్స్న గారు మన ముందే ఉన్నారు. ఏంటి ఈ టైటిల్ ఎందుకు పెట్టారు, ఫస్ట్ దాన్నే స్టార్ట్ చేద్దాము అడిగి. అండ్ ఇద్దరి భామల నడుమున ఉన్న ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ అండ్ హీరోనే అడిగి తెలుసుకుందాం. ఏంటండి కృష్ణలీల అని పెట్టారు, కృష్ణుడు చేశారా మీరు చేశారా? కృష్ణుడే చేశాడు, ఫాలో అయ్యాము. ఓకే. అండ్ ఫస్ట్ నార్మల్గా చూసుకుంటే కర్మ అంటే కర్మ ప్రేమను పుట్టిస్తుందా లేకపోతే ఏంటి అసలు? ఆ టీజర్లో ఆ లైన్స్ ఒక్కొక్కటి నాకు గన్ షాట్ బుల్లెట్స్ లాగా అనిపించాయి. సో దాని మీనింగ్ కొంచెం డెప్త్గా చెప్తే బాగుంటుంది. బేసిక్ ఫండా ఏంటి అంటే భగవద్గీత ఏం చెప్తుంది అంటే మనం ఈ జన్మలో ప్రయాణించే ప్రతి వ్యక్తి గత జన్మలో మనకి అనుబంధం కలిగిన వారే ఉంటారు అని చెప్తుంది. సో ఆ జన్మకి రిలేషన్, ఈ జన్మకి రిలేషన్లో ఉన్న బాండింగ్ ఏంటి, అది ఎలా తెలుసుకున్నది అనేది గాడ్స్ ప్లే. లీలా ఈజ్ ప్లే, కృష్ణ లీలా ఈజ్ కృష్ణస్ ప్లే. సో ఆ ప్రేమని ఎలా ఆడిచ్చారు అనేదే కృష్ణలీల అండి. అయితే టైటిల్ గురించి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాం మేజర్గా. ఏంటంటే టైటిల్ కృష్ణలీల అని ఎందుకు అనుకున్నారు? అంటే లైక్ కొన్నిసార్లు మేబీ మీకు ఏమన్నా కాంట్రాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో, ఎందుకంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కృష్ణలీల అని చాలా వేరే మూవీస్ కానీ వేరే అదర్ ఓల్డ్ ఫిలిమ్స్ కూడా ఇవి ఎక్కువగా సజెస్ట్ వస్తున్నాయి. మనకి ఏమన్నా ఇబ్బంది అవ్వచ్చేమో అనే థాట్ వచ్చిందా మీకు? బట్ స్టోరీ డిమాండ్ చేసిందండి కృష్ణలీల అని, సో అది ఫాలో అయ్యాను. అండ్ మన హీరోయిన్ గారి దగ్గరికి వస్తే మీకు ఇప్పటి వరకు చేసిన రోల్స్ అన్నిటిలో కల్లా మిమ్మల్ని ఇందులో చాలా కొత్తగా చూసామనిపించింది. మీరే అన్నారు ఛాలెంజింగ్గా తీసుకున్న, ఇక్కడ ఫుల్ ట్యాన్ అవ్వడానికి దీనికి అని చెప్పారు. సో నేను అన్న తర్వాత మీ క్యారెక్టర్ చూశాను అనమాట. ఓకే మీరు అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి చాలా ప్రయత్నించారనిపించింది. సో ఎందుకు అంత మీరు కనెక్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి ఇందులో? కనెక్షన్ అంటే నేనేం డైరెక్ట్గా కనెక్షన్ ఏం లేదు, బట్ ద స్టోరీ వాజ్ సో బ్యూటిఫుల్. ఒకసారి నరేట్ చేశారు ఆయన. చేసినప్పుడు నాకు అనిపించింది ఇంతవరకు నా కెరియర్లో ఇలాంటి ఒక క్యారెక్టర్ నేను ఎప్పుడూ చేయలేదు. ఒకే సినిమాలో 2 షేడ్స్ అండ్ 2 కాంట్రాస్టింగ్ షేడ్స్ అనమాట. సో పాత షేడ్లో ఉన్న హోమ్లీ లుక్, ఆ ట్రెడిషనల్ లుక్, గత జన్మలో ఉన్న లుక్, నేను కనెక్ట్ అయిన విషయం ఏంటంటే ఐ థింక్ ఇట్స్ అ వెరీ స్పిరిచువల్ ట్రాక్ అండి. ఇట్స్ అ వెరీ స్పిరిచువల్ లవ్ స్టోరీ. అండ్ నేను యాజ్ అ పర్సన్ ఐ బిలీవ్ డీప్లీ ఇన్ స్పిరిచువాలిటీ. నాకు కొంచెం భక్తి ఎక్కువ. మోడర్న్ డ్రెస్ లో ఉన్నా కూడా నేను నాకు జీన్స్ ప్యాంట్ వేసుకున్న ప్రతి అమ్మాయి అలా ఉండాలి. సో అది నాకు బాగా కనెక్ట్ అయింది. ఆ ప్యూర్ లవ్, ఆ లవ్ లో ఉన్న ప్యూరిటీ, వాళ్ళు దే లవ్ ఫ్రమ్ దేర్ సోల్ అనమాట. సో అది నచ్చింది, అమ్మాయిలో ఉన్న ప్యూరిటీ నాకు నచ్చింది. ఓకే. సో యా, ఇట్స్ అ గ్రేట్ క్యారెక్టర్ దట్ ఐ గాట్. బట్ నాకు ఇక్కడ ఒకటి అనిపించింది ఏంటంటే ఒక స్పిరిచువల్ వేలో కాకుండా ఒక లవ్ని లవ్ లాగా నార్మల్గా చూస్తే అందులో మీరు శారీ కట్టుకొని ఇట్లా ఒక ఎట్లా మీరు ఒక యోగి లాగా ఇలా వెళ్తున్నారు కదా, ఆయన వెంట మీరు వెళ్తున్నారు. కట్ చేస్తే కొంచెం మోడర్న్ గా ఉన్నప్పుడు మీ వెంట ఆయన వస్తున్నారు. సో ఏంటంటే నాకు లవ్ లో ఒక నొప్పించాలంటే ఖచ్చితంగా ఒక వెంట వెళ్తూనే ఉండాలా? ఇది కూడా కర్మనేనా? బట్ అదే ఒక ఒక జన్మలో వీళ్ళిద్దరూ కలిసారా లేదా, ఈ జన్మలో కలుస్తారా లేదా అనేది పెద్ద పెద్ద సమస్య. ఇంత పెద్ద సమస్యని దాన్ని ఒక సొల్యూషన్ గా తీసుకురావడానికి ఒక మూవీ తీయాలి అంటే, ఈ మూవీ స్టోరీ బాగా నచ్చింది, మీరు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలని మీరు ఎలా అనుకున్నారు మమ్మీ? ప్రతి ఒక్కరికి లవ్ లైఫ్. కృష్ణుడు ఎవ్రీథింగ్, ప్రతిదాన్ని మ్యాజిక్ లానే చూపిస్తారు మనకి. అయితే మీరు కృష్ణ బిలీవరేనా? అలా కృష్ణలీల మొదలుపెట్టిన తరువాత ఒక మ్యాజిక్ లాగా మా దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తే దేవన్. ఫస్ట్ మా దగ్గరికి ఒక హీరో అవుదామని ఆ క్యారెక్టర్ కోసం వచ్చాడు. ఓకే. తరువాత స్టోరీ విన్న తర్వాత మేము స్టోరీ చెప్పాక అది తను యాప్ చేసుకున్నాడు కంప్లీట్గా. తను చెప్తుంటే దాన్ని డైరెక్షన్ కూడా తిన చేస్తేనే బాగుంటుంది అని మాకు అనిపించింది. ఓకే.
కొత్త ఎప్పుడూ అలవాటు లేకపోయినా అందరూ అడిగేవారు కొత్త తన్ని ఎట్లా పెట్టుకున్నారు అని. బట్ మూవీ చూస్తే మీకే తెలుస్తుంది. సూపర్. డైరెక్షనే కాకుండా మొత్తం ప్రొడక్షన్లో కూడా చాలా హ్యాండిల్ చేశాడు. మూవీని వేరే లెవెల్కి తీసుకెళ్ళాడు. ఓకే. ఈ మూవీలో ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అందరిలో ప్రొడ్యూసర్గా మీరు, అందులో మళ్ళీ ఫీమేల్ ప్రొడ్యూసర్ కాబట్టి మీకు ఏదన్నా ఒక క్యారెక్టర్ కానీ లేకపోతే ఈ సీన్ లేదా ఈ లవ్ మూమెంట్ నాకు కనెక్ట్ అయిందని మూమెంట్ ఏదన్నా ఉందా ఈ సీన్స్లో? చాలా ఉన్నాయి. నాకు తెలుసండి మీరు థియేటర్ రావడానికి చాలా ఉన్నాయనే చెప్తారు, బయటికి రివీల్ చేయరు. బట్ మీరు ఎలా ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు మీరు ఒక్కసారి గురి పెట్టారు, అట్లా డైరెక్టర్గా అండ్ హీరోగా ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చారు కదా. సో ఏ విజన్ తోటి ఇలా ముందుకు వచ్చారనుకోవచ్చు మేము యాజ్ ఏ ఆడియన్స్? వెరీ పవర్ఫుల్ అండి స్టోరీ. హీరో ఎవరు కావాలి, హీరోయిన్ ఎవరు కావాలి, డైరెక్టర్ ఎవరు కావాలి అని చెప్పి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటుంది. వాళ్ళని మనం ఆ ప్లేస్లో పెట్టే వరకు స్టోరీ ముందుకెళ్దండి. అలానే ఈ కథ నా కోసము ఇలా 3 years వెయిట్ చేసిందని నేను బిలీవ్ చేశాను. మా స్టోరీ రైటర్ జడ్జి గారు, ఫార్మాట్ జడ్జి అనిల్ కిరణ్ కుమార్ గారు ఈ స్టోరీని డెవలప్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 3 years వర్క్ చేసి వెయిట్ చేశారనమాట. ఎప్పుడైతే నాకు ఆయన చెప్పారో ఈ స్టోరీ మీకే యాప్ట్ అండి, అందుకే ఇన్ని ఇయర్స్ నుంచి మేము వెయిట్ చేస్తుందేమో ఈ స్టోరీ అని చెప్పారు. అలానే అట్ ద సేమ్ టైం నేను ఈ స్టోరీని తీసుకుని విన్న తర్వాత స్క్రీన్ ప్లే వర్క్ చేసుకున్న తర్వాత నాకున్న క్లోజ్ సర్కిల్లో డైరెక్టర్స్కి చెప్పానమాట, ఈ కథ మీరు డైరెక్ట్ చేసి పెట్టండి నాకు డెబ్యూగా అని చెప్పి. నేను చెప్పిన విధానానికి వాళ్ళు ఏం చెప్పారు అంటే, నువ్వు షార్ట్ బై షార్ట్ ఒక కెమెరామెన్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, సో యూ విల్ బీ ద బెస్ట్ ఆప్షన్ యాజ్ ఎ డైరెక్టర్, నువ్వు తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరు, మేము ఎవరము అంత క్లారిటీ ఉన్నప్పుడు అన్నారు. సో దట్ ఈస్ హౌ ఐ స్టెప్డ్ యాజ్ ఎ డైరెక్టర్. మీకు అనిపించింది ఈ స్టోరీ విన్న తర్వాత ఒక అంటే అడ్వకేట్ అయ్యుండి ఈ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీని అది కూడా దానికి కొంచెం స్పిరిచువాలిటీ యాడ్ చేస్తూ ఎలా రాశారు అని అడిగారు ఎప్పుడన్నా మీరు అనిల్ గారిని? యాక్చువల్గా మన ధర్మం చాలా గొప్పదండి. మనకి ఎన్ని ట్రెండ్స్ వచ్చినా ఎన్ని ఇది వచ్చినా బేసిక్ రూట్ అనేది భగవద్గీతలో ఉంటుంది అనమాట. సో ఒక లాయర్ ఒక జడ్జ్ అయ్యి ఉండి ఆయన క్రైమ్ స్టోరీలు థ్రిల్లింగ్ స్టోరీలు రాసుకోకుండా ప్రేమ గురించి భక్తి గురించి, ప్రేమే భక్తి అసలు ప్రేమే దేవుడు అని చెప్పారు అంటే ఆయన ఇంకెంత పవర్ఫుల్ అండి. బా, అది మీరు అర్థం చేసుకున్నారు, అది మీరు అంటే మీరు కూడా పవర్ఫుల్. నాకు అనిపించింది ఇక్కడ ధాన్య గారు అండ్ మీరు కానీ దేవన్ గారు డీడీ కలిసింది కదా, సో అలా చూసుకుంటే ఇదేమన్నా ఇదే కర్మ మీరు కృష్ణలీల చేయాలి అని అందుకే మీరు ఈ మూవీ చేస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చిందా మీకు? వెరీ ట్రూ, మీరు చెప్పారు చూడండి, ఆ ఫీలింగ్ లోనే మేము ఫస్ట్ డే నుంచి వీఆర్ ట్రావెలింగ్ అనమాట. ఐ థింక్ అన్ని రాసి పెట్టుంది. ఇఫ్ ఇట్ ఈస్ మెంట్ టు బి యువర్స్, మన చేతి నుంచి అది వెళ్ళదు. ఏదో మేబీ ఇట్స్ అ కాలింగ్ అండి, ఇది నాకే రాశారు అన్నట్టు. మేబీ ఇది కాంట్రడిక్టరీ అని కాకుండా చూసుకుంటే మీరు మీ రోల్కి అఫ్ కోర్స్ మీరు చాలా బోల్డ్ రోల్స్ చేస్తూ ఉంటారు. ధాన్య వచ్చారంటే డెఫినెట్లీ ఒక యూనిక్ క్యారెక్టర్ ఉంటుంది అనే ఫీలింగ్ అందరికీ ఉంది. బట్ స్టిల్ మీరు ప్రూవ్ చేసుకోవడానికి స్ట్రాంగ్గా ఫైట్ చేశారు అని అన్నారు. ఎందుకు అంత స్ట్రాంగ్గా తీసుకున్నారు ఈ క్యారెక్టర్ని? అంటే నో, క్యారెక్టర్ ఇస్ వెరీ ఛాలెంజింగ్. బాగుంది టు ప్లే డిఫరెంట్ షేడ్స్. ఆడియన్స్ కి కూడా బోర్ కొట్టదు. ధన్య అంటే ఓకే ఎప్పుడు ఫ్రెండ్ క్యారెక్టరే చేస్తుందా, ఇప్పుడు మొన్న హత్య అని ఒక సినిమా చేశాను, అందులో పోలీస్ గెటప్ లో చేశాను. బాపు అనే సినిమా చేశాను, ఫుల్ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఒక సినిమా చేశాను. సో ఇలా స్టీరియో టైప్ బ్రేక్ చేస్తూ వెళ్తే జనాలు కూడా బోర్ కొట్టదు. అమ్మాయిని ఇలానే చూడాలి అంటే బోర్ కొట్టేస్తుంది. సో నా ఫేస్ ని ఎవరైనా రీప్లేస్ చేయొచ్చు, నా పర్ఫార్మెన్స్ ని రీప్లేస్ చేయకూడదని. మీకు ఎవరన్నా చెప్పారా లైక్ అంటే డెఫినెట్లీ మీకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు, ఒక డెబ్యూ డైరెక్టర్ డెబ్యూ హీరోతో చేస్తున్నావు కదా, నువ్వు ఆల్రెడీ కొత్త రోల్స్ చూస్ చేసుకుంటావు, మేబీ నీకు ఏదైనా మళ్ళీ మైనస్ అవుతుంది ఏమో అని ఇలాంటివి ఏమన్నా మీకు నెగిటివ్? లేదు, నేను ఐ జస్ట్ వెంట్ విత్ మై గట్ ఫీలింగ్ అండి. ఆయన నరేషన్ వింటేనే నాకు చాలా సగం కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అద్భుతంగా నరేషన్ ఇచ్చాడు, అంటే వితౌట్ ఈవెన్ లుకింగ్ ఎట్ ద స్క్రిప్ట్ ఒక 2.5 hours నరేషన్ ఇవ్వడం అంటే చాలా కష్టం. ఆయన మైండ్లోనే, ఆయన ఫుల్ సబ్ కాన్షియస్ మైండ్లోనే స్టోరీ వెళ్ళి కూర్చుంది అక్కడ. సో అంత కాన్ఫిడెన్స్తో ఆయన చెప్తుంటే పక్కన ప్రొడ్యూసర్ గారు ఆయనకి సపోర్ట్ ఇస్తూ కూర్చున్నారు ఆ రోజు మనం నరేషన్ టైంలో. సో యూ హ్యావ్ టు గో విత్ సమ్ గట్ ఫీలింగ్ అండి. లేకపోతే లైక్ కొత్త డైరెక్టర్సే ఉండరు కదా. మీరు అదే లాస్ట్ మూవీలో చెప్పారు కదా, కొన్ని జేబు కోసం చేస్తే కొన్ని మనసు కోసం చేస్తే, ఈ మూవీ స్పిరిచువాలిటీ కోసం చేయాలి. యా డెఫినెట్లీ ఇట్స్
గ్రేట్ క్యారెక్టర్. ఎనీథింగ్ మూమెంట్ లైక్ చాలా అంటే మూవీ రిలీజ్ అవ్వబోతుంది ఎలా ఉంటుంది అనే టెన్షన్ మీలో ఏమన్నా ఉందా దేవన్ గారు? ప్రొడక్ట్ మన చేతిలో నుంచి అయిపోయిందండి, మన పని అయిపోయింది. బట్ టెన్షన్ అటువైపు వెళ్తున్నట్టుంది, ఇలా పాస్ అవుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది చూసినా మ్యామ్? లైక్ అంటే ఇప్పుడు మూవీ రిలీజ్ అవుతుంటే ఈ మధ్య చూస్తుంటే మూవీ ఎంత లేదన్నా కూడా కంటెంట్ బాగుంటే డెఫినెట్లీ హిట్ అవుతుంది. బట్ ఎట్ ద కాస్ట్ ఎలా చూస్తారంటే కలెక్షన్ బాగా వస్తేనే కొంచెం బ్లాక్ బస్టర్ ఆర్ హిట్ మూవీ అనే పేరు వస్తుంది. సో ఆ విషయంలో మీరు ఏమని చెప్తారు? ఇది డెఫినెట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ జోనర్. అవును. అండ్ కంటెంట్ ఈజ్ కింగ్ అన్నిటికని చెప్పి జనాలు చూసాకే చెప్తారు. బట్ ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెంట్ ఆన్ మై మూవీ. వావ్, సూపర్. అండ్ మళ్ళీ ప్రమోషన్స్ ఈ మధ్య మూవీస్కి మూవీ కన్నా ఎక్కువగా ప్రమోషన్సే బాగా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో ప్రమోషన్స్ గురించి ఏం చెప్తారు? లైక్ మీరేమన్నా కొంచెం ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయి అనే థాట్లో ఉన్నారా, లేకపోతే ప్రమోషన్స్ మేము నార్మల్గానే చేద్దామని అనుకుంటున్నారా? ప్రమోషన్స్ నార్మల్గానే ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ ప్రమోషన్స్ ఏం లేవు, నార్మల్. బట్ అవర్ మూవీ యాక్చువల్గా మేడం ఏం చెప్పాలనుకున్నారంటే కంటెంట్ని బిలీవ్ చేసినప్పుడు ఆడియన్స్ చాలా పవర్ఫుల్ ఉంటారండి. మనం ప్రమోషన్స్ నార్మల్గా చేస్తున్నామా అబ్నార్మల్గా చేస్తున్నామా అనేది పట్టించుకోరు. ఒక్కసారి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు అంటే దే విల్ టేక్ ద లీడ్. వన్ సైడ్ స్టెప్ ఇన్ అంతే, హిస్టరీ అదే రిపీట్ అయిపోతుంది. అది వర్డ్ ఆఫ్ మౌత్ లో ఉన్న పవర్. అవును, ట్రూ ట్రూ. అండ్ మీకు ఈ డెబ్యూ డైరెక్టర్గా కానీ లేకపోతే హీరోగా కూడా చూసుకుంటే ఒకవేళ ఎవరికన్నా మీకు హీరోగా కన్నా కూడా మీ స్క్రీన్ ప్లే బాగా చేశారు అని ఎక్కువ డైరెక్టర్గా అవకాశాలు వస్తే మీరు ఏం చేస్తారు? అదే అండి, నేను ఏం నమ్ముతానంటే ఇట్స్ ఆల్ అబౌట్ డెస్టినీ. మనం ఏదో అనుకుంటాము అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు అనమాట. ఆ ఫ్లో ఎలా వస్తే ఐ విల్ రెస్పెక్ట్ దట్. బట్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం అంటే డెఫినెట్లీ ఒకప్పుడు కష్టం అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టం అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ కూడా ఎక్కువ పెరిగింది. సో మీరు ఎక్కువగా వచ్చే ఛాలెంజెస్ గురించి వీటన్నిటి గురించి ఎలా అనాలిసిస్ చేసుకున్నారు? ఛాలెంజ్ లేని జాబ్ ఏది ఉందండి? ఛాలెంజ్ లేని జాబ్ ఏది ఉంది? ఛాలెంజ్ ఈజ్ ద వన్ విచ్ మేక్స్ అస్ క్రేజీ టు స్టెప్ ఫార్వర్డ్ అండి. అవును. సో ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తేనే కదా లైఫ్ క్రేజీగా ఉంటుంది. అవును. సో ఇందులో మరి మీ క్యారెక్టర్ నేమ్స్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటున్నాయి? శివ, విహారి అని 2 కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. హీరోయిన్ క్యారెక్టర్ పేరు ధన్య అండ్ ద్రాక్షాయిని. ఓకే, మీ పేరే పెట్టారు ధన్య అండ్ ద్రాక్షాయిని. అండ్ 2 డీనే మళ్ళీ ద్రాక్షాయిని, బృంద. సూపర్. అండ్ అంటే అందులో శివ క్యారెక్టర్ కానీ లేకపోతే విహారీ క్యారెక్టర్ కూడా ఎలా ఛాలెంజింగ్గా అనిపించిన రోల్ ఎక్కువగా మీకు ఏదనిపించింది? యాక్చువల్గా ప్రతి క్యారెక్టర్ ఛాలెంజింగ్ అండి. ప్రతి స్టెప్ అసలు సినిమా అంటేనే ఒక పెద్ద ఛాలెంజింగ్ జాబ్. ఇది ఒక మహాసముద్రం. ప్రతిరోజు చాలా హర్డిల్స్ వస్తూ ఉంటాయి. స్టిల్ బై గాడ్స్ బ్లెస్సింగ్స్ మేము ఏ రోజు షూటింగ్ అనుకున్నట్టు విత్ ఇన్ టైం, విత్ ఇన్ బడ్జెట్, విత్ ఇన్ అందరూ టీం అంతా చాలా సపోర్ట్ చేసి ఈవెన్ ధన్య గారేంటి సపోర్టింగ్ రోల్స్ చేశారు. బబ్లు పృథ్వీ గారు, రవికాలే గారు, హీరో వినోద్ గారు అండ్ సూపర్ టెక్నీషియన్స్ బీమ్స్ అన్న మ్యూజిక్ ఇచ్చారు, భాస్కర్ భట్ల గారు. సో ఎప్పుడైతే ఇంత ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని సరౌండెడ్గా ఉన్నానో నేను యూనో టేకింగ్ నెక్స్ట్ స్టెప్ ఈస్ లిటిల్ ఈజీ దెన్ ద అదర్. ఓకే, బట్ స్టిల్ ఫస్ట్ ఒక డెబ్యూ మూవీని హీరోగా ప్లస్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు మీరు సీన్ ఇక్కడ ఇలా రావాలి అని చెప్పి మీరు ఆ సీన్ చేయడం కన్నా బ్రెయిన్లో మీ నెక్స్ట్ ఏం సీన్ చేయాలి యాక్ట్ చేసే దాని మీద ఉంటుంది కదా. సో అట్లా మీరేమి అలా ఉండాలని రూల్ ఏం లేదండి. వీ హ్యావ్ టు బీ ఆన్ ద ప్రెజెంట్ మూమెంట్. సో అది అంటే మీ మైండ్లో మొత్తానికి ఒక భగవద్గీత స్క్రిప్ట్ రైటింగ్లోనే మొత్తం ఒక విజన్ ఉంది తనకి ఆల్రెడీ. ఓకే, దట్ ప్లేస్డ్ దేర్. ఓకే, మొత్తానికి అలా. బట్ స్టిల్ ఒక స్క్రీన్ ప్లే విషయానికి మీరు కూడా ఎక్స్పీరియన్స్తో ఉన్నారు కదా, చాలా మూవీస్ చేస్తుంటారు. సో మీరు ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఫీల్డ్లో కానీ ఐ మీన్ షూట్స్లో కూడా స్క్రీన్ ప్లే మనం ఎగ్జాక్ట్ అనుకున్న కొన్నిసార్లు అవ్వకపోవచ్చు, మీకు తెలిసింది అది. సో అలా ఏమన్నా అయ్యి మళ్ళీ చేంజ్ అయ్యి మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చింది? నో యాజ్ ఇట్ ఈస్ సీన్ టు సీన్ ఆయన ఎలా నరేషన్ ఇచ్చారో అలానే వచ్చింది. కొన్నిసారి చేంజ్ అయితే బెటర్ అనిపిస్తుంది. మనం ఉన్నది క్రియేటివ్ ఫీల్డ్. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రవైజింగ్. అంటే ఇది ఇంకా బెటర్ అవ్వచ్చు ఆ టైంలో అన్నట్టు. సో ఆ క్రియేటివిటీలో మనం ఇంకా బెటర్గా వస్తే
వై టు స్టిక్ టు ద స్క్రిప్ట్ కదా. సమ్ టైమ్స్ గోయింగ్ విత్ ద ఫ్లో అండ్ మేబీ అంత రూల్ బుక్ లాగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ వీఆర్ ఇన్ ది ఆర్టిస్టిక్ ఫీల్డ్ కాబట్టి కొంచెం ఇట్స్ బెటర్ టు లెట్ గో సమ్ టైమ్స్. సో బట్ మోస్ట్లీ ద స్టోరీ క్రక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఇంటాక్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. కొన్ని అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఇంప్రవైజ్డ్ అండ్ మేడ్ ఇట్ బెటర్ అంతే. మీకు యాక్చువల్గా మీరు అఫ్ కోర్స్ మీకు పేరు వచ్చింది, న్యూ అండ్ బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తారు, ఎక్కడ చూసినా యూనిక్గా కనిపిస్తారు ధన్య అంటే అని. బట్ స్టిల్ కనిపించట్లేదు మీ బాస్ ఎవరైనా అలా అన్నారు కొంచెం, అంటే ఎక్కువ అదే నేను నెక్స్ట్ పాయింట్ అదే రాబోతున్నా. సో అలా నేమ్ ఉంది, బట్ స్టిల్ మీరు ఎక్కువగా మూవీస్ చేయకపోవటానికి లేదా లేకపోతే చూస్ చేసుకోవడానికి మీకు ప్రాబ్లం అవుతుందా, లేకపోతే మీకు రావడమే కరెక్ట్ ప్రాపర్ స్టోరీస్ రావట్లేదంటారా? అంటే నేను కొంచెం చూజీ, సో నేను చూజీగా ఉన్నాను కాబట్టి మేబీ కొంచెం తక్కువ వస్తాయేమో, బట్ అలా ఏం లేదు. యాక్చువల్లీ 2025 ఇప్పుడు నాకు ఆల్రెడీ ఈ ఇయర్లోనే ఐ హ్యావ్ హ్యాడ్ 6 ఫిల్మ్స్ రిలీజ్. సో బట్ స్టిల్ ఒక హైప్ అనేది మేబీ తెలియకుండా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పెద్ద హీరోతో చేయలేదు అన్నట్టు ఉండొచ్చు. ఒక పెద్ద హీరో సినిమాలో మంచి క్యారెక్టర్ కానీ లేదా లీడ్ కానీ మేబీ అది చేయకపోతే వాళ్ళు ఈ అమ్మాయి ఏం చేయట్లేదా అంటారు. బట్ డెఫినెట్లీ ఐ హావ్ బీన్ వెరీ బిజీ, ఐ హావ్ బీన్ డూయింగ్ సో మచ్ వర్క్. సో అది మనం డిస్కౌంట్ చేయకూడదు. వర్క్ ఇస్ వర్క్. ఐఎమ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్. నా సినిమాని చూడ్డానికి ఉన్నారు, అంటే అట్లా ఏం లేదు. బట్ ఇప్పుడు కామన్ మెంటాలిటీ పాపం ఏమైపోయిందంటే వాళ్ళు లేదంటే అమ్మాయి యాక్టింగ్ చేయట్లేదేమో అనేసారు. అలా ఏం లేదు, నేను యాక్టింగ్ చేస్తున్నాను. అంటే మీరు మధ్యలో మీకు ఏదైనా స్క్రిప్ట్ వచ్చి ఉండొచ్చు కదా, లైక్ ఏదైనా ఈ పెద్ద హీరో తోటి మీకు ఒక రోల్ ఉందండి అని? లేదు యాక్చువల్లీ పెద్ద పెద్ద హీరోస్తో రాలేదు. ఐ డోంట్ నో వై, బట్ నేను మోస్ట్లీ పెద్ద హీరో సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంటే చేస్తా, బట్ చిన్న క్యారెక్టర్ ఉంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ డూయింగ్. బికాస్ చిన్న సినిమాలో నాకు లీడ్ రోల్స్ ఆర్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ లో నన్ను లీడ్ గా పెట్టి తీసేస్తున్నారు, తీసే సిచ్యువేషన్ స్టేజ్ వచ్చింది. అదే, సో అది వస్తే నేను ఇది సెలెక్ట్ చేసుకోను. బికాస్ ఒక లీడ్ గా చేస్తారు అంటే ఫీమేల్ ఓరియంటెడ్ గా నువ్వే ఒక సినిమాలో హీరోగా ఉంటే I'll obviously choose that. But definitely కొత్త సినిమా. బట్ ఇక్కడ టాకిల్ గా మేము మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగే అది ర్యాపిడ్ ఫైర్ లో మనం కవర్ చేసుకుందాం. లైక్ ఏంటంటే పెద్ద హీరోలు వస్తే ఏ క్యారెక్టర్ చేస్తారు ధాన్య అనేది తమిళలో రెడీ చేసుకోండి. అండ్ దేవన్ గారు, మీరు ఫస్ట్ డెబ్యూ మూవీ తర్వాత మీ మూవీ ప్రివ్యూ చూసారా ఎవరైనా, లైక్ మీ క్లోజ్ కానీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఎవరన్నా? లేదండి, ఎవరికి చూపించలేదు. ఇంకా ఇప్పటి వరకు ఎవరికి చూడలేదు, అందరికి సస్పెన్స్ పెట్టారా అయితే? మొత్తానికి సస్పెన్స్. మీరు చూసారా? నేను చూసాను. మీరు చూసారు? మీరు ధన్య గారు? నేను ఇంకా చూడలేదు. హీరోయిన్ కి కూడా ఏమంటారు మొత్తం సస్పెన్స్ పెట్టారు. ధన్య ఇప్పుడు ఫుల్ బిజీ ఆర్టిస్ట్. మీరేం పని చేయట్లేదు. ఫ్రాంక్ ఎలా ఉందంటే ఇప్పుడు కార్పొరేట్ ఎంప్లాయీస్ కి రెగ్యులర్ గా ఆఫీస్ కి వస్తున్నా కూడా నువ్వు ఆఫీస్ కి వస్తున్నావు కానీ ఖాళీగా ఉంటున్నావు అన్నట్టు రెగ్యులర్ పని చేస్తున్నాను. అండ్ దేవన్ గారు చాలా సీరియస్ గా ఏదో ఆలోచిస్తున్నారు మూవీ గురించి అనుకుంటారు. రిలీజ్ ప్లానింగ్ లేకపోతే ఏంటి, మీ మైండ్ లో ఏం తిరుగుతుంది? చాలా తిరుగుతుంది. కృష్ణలీల తిరుగుతుంది. ఓన్లీ వన్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్, సింగిల్ హ్యాండెడ్లీ. ఫస్ట్ అసలు డెబ్యూ డైరెక్షన్ చేసి హీరోగా ఉండి మీరు మొత్తం ఒక్క పర్సనే మొత్తం హ్యాండిల్ చేశారు అనే సిచ్యువేషన్ రావడం మీరు లక్కీ అని ఫీల్ అవుతున్నారా? ఈ సిచ్యువేషన్ని మనం లక్కీనా కాదు కదండి, రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి అని ఫీల్ అవుతాను నేను. మనం ఆ రెస్పాన్సిబిలిటీ ఒకసారి తీసుకున్నాము అంటే we have to complete the task. నేను దేవన్ కృష్ణలీల హీరో దేవన్కి ఒక ట్యాగ్ లైన్కి ఇద్దాం అనుకుంటున్నా. తక్కువ మాట్లాడతారు కానీ కరెక్ట్గా మాట్లాడతారు, గన్ షాట్గా మాట్లాడతారు, ఇంతే. మీరు ఒక్కలైనే చెప్తున్నారు బట్ అందులో మీనింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మరి నేను దాన్ని ఎలాబరేట్ చేయాలి కదా, మన ఆడియన్స్ లేకపోతే హెడ్లైన్స్ లాగా ఒక్కటే పెడతారు. సో అంటే ఇప్పుడు మీకు స్టిల్ ఇండస్ట్రీలో మీకు అనిపించిందా ఒక హీరోగా ఎలివేట్ అవ్వాలంటే మూవీ కంటెంట్ దీనికన్నా కొన్నిసార్లు పిఆర్ హైపే ఎక్కువ ఉండాలి అని ఫీలింగ్ ఏమిటి వచ్చిందా?
యాక్చువల్గా ఐ డోంట్ బిలీవ్ అండి, నాకు అంత మేధస్సు లేదు, అంత సర్కిల్ లేదు. మేధస్ లేదంటారు మళ్ళీ మొత్తం ఫస్ట్ సింగిల్ హ్యాండెడ్గా సినిమా అంతా కూడా మీరు ఇది చేసాం. కానీ మీరు చెప్పినట్టు ఆ పిఆర్, ఈ బ్యాలెన్సింగ్, ఈ థింగ్స్ అనేది నాకు తెలీదు. ఐ ఓన్లీ బిలీవ్ ఆన్ కంటెంట్ అండి. బీయింగ్ ఏ నార్మల్ ఆడియన్గా నేను హీరోని ఎలా అయితే చూస్తాను, కథని ఎలా అయితే చూస్తానో, ఇవాళ నేను మూవీని లీడ్ చేసుకున్నప్పుడు కూడా ఐఎమ్ ద ఫస్ట్ ఆడియన్ హూ గ్రాస్ప్ ద స్క్రిప్ట్ అనమాట. సో నేను అదే నమ్మాను. ఇంకా పిఆర్ ఇవన్నీ ఐ డోంట్ థింక్ నాకు వర్కౌట్ అవుతుంది. అంటే సినిమానే మీకు పిఆర్ చేసి పెడుతుంది అంటారు. మళ్ళీ ఒక ట్యాగ్ లైన్ మీకు స్టిల్ మీరు ఆపర్చునిటీ కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా అన్నారు కదా, లైక్ ఒక మూమెంట్ ఎప్పుడో స్ట్రాంగ్ గా అనుకున్న మూమెంట్ నుంచి ఇదిరా నా టర్నింగ్ పాయింట్ ఇక్కడ వచ్చింది అనే ఫీలింగ్ ఎప్పుడన్నా ఉందా మీకు? మూమెంట్ కృష్ణలీల అంటాను దేవుడా, ఒక పాయింట్ ఏదన్నా ఉందా అంటే కృష్ణలీల ఏమన్నా ఉందంటే అది మీరు సింగిల్ పాయింట్లోని అంత బ్రెయిన్లోనే ఆలోచిస్తారు. అయితే మీతో ఏదైనా మాట్లాడాలంటే నేను అంతా చెప్పి మీరేమనుకున్నారు చెప్పండి అంటే సినిమా తీయాలి, అది చూపిస్తారు అంతే కదా. లైక్ ఓకే, జ్యోత్స్న గారు మ్యామ్, మీరు ఒకవేళ మూవీస్ అంటే ఈ మధ్య కాలంలో థియేటర్ కన్నా ఎక్కువగా ఓటీటీకి బాగా క్రేజ్ ఉంటుంది. సో ఈ మూవీ ఒకవేళ థియేటర్ని ఆడియన్స్ని పుల్ చేస్తుంది పక్కా, అండ్ ఓటీటీలో కూడా బాగా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనే కాన్ఫిడెన్స్తో ఉన్నారా, లేకపోతే ఏమో ఆడియన్స్ ఎలా ఉంటారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు అనే డౌట్లో ఉన్నారా? ఆడియన్స్కి అన్నీ బాగా తెలుసండి. వాళ్ళే అది ఓటీటీ మూవీయా థియేటర్ మూవీయా అని టీజర్ ట్రైలర్ చూసే డిసైడ్ చేస్తారు. సినిమాలో కంటెంట్ ఉంటే ఫస్ట్ ఒక 2 రోజులు చూసి నెక్స్ట్ అదే ఆ మూవీ బాగుంది అనేది పుష్ అవుతుంది. ఇంకొకటి మూవీ అనేది మేము బిజినెస్ యాంగిల్లో ఆలోచించి తీయలేదు. ఓకే, మొత్తం మూవీని కూడా ఒక స్పిరిచువల్ ఫీలింగ్ లాగా, ఇట్స్ ఎ ప్యాషన్. ఓకే, ఈవెన్ రైటర్కి కూడా ఒక మూవీ ప్యాషన్ అని వినడం అనేది నాకు చాలా కొత్తగా అండ్ బాగుంది కూడా. స్క్రిప్టెడ్ రైటింగ్ ఈజ్ అనిల్ కిరణ్ కుమార్, దేవన్ ప్యాషన్, ఆల్ అవన్నీ కలిసి వీళ్ళు మొత్తం 2 పిల్లర్స్ గా నుంచుంటే మీరు వెనక నుంచి ఆ పిల్లర్స్ ని కొంచెం నీళ్లు పోసి చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ స్టోరీ నేను చెప్పినప్పటి నుంచి మేడం ఈ కథని నువ్వే తీయాలి, నువ్వు ఎలాగైనా కంప్లీట్ చేయగలవు అని చెప్పి అసలు కాన్ఫిడెన్స్గా ఏ బడ్జెట్ గురించి ఏ డిస్కషన్ వచ్చినా కూడా షీ ఈస్ ద వన్ హూ స్టాండ్ స్ట్రాంగ్. అయితే మీ ఇద్దరికి ఒక ట్రిక్కీ క్వశ్చన్ పెడతాను. ఇప్పుడు సపోజ్ దేవన్ గారికి డైరెక్ట్ చేయడం వచ్చింది, యాక్టింగ్ కూడా చేస్తారు కాబట్టి నెక్స్ట్ ఇలానే ఏదైనా మంచి మూవీస్ కంటెంట్ తీసుకొని డైరెక్షన్కి కూడా స్టోరీ రెడీ చేసుకొని యాక్టింగ్ చేయడానికి వస్తే మీరు ఏమంటారు? వాళ్ళ దగ్గర ఆల్రెడీ రెడీగా ఉన్నాయి స్టోరీస్, మా దగ్గరే ఉన్నాయి. అయితే స్టోరీస్ ఇచ్చేసి నన్ను పదా డైరెక్ట్ చేసి అని అంటారు. అప్పుడు మీరు కథను బట్టి లేదు మీకు హీరో అవ్వాలని ప్యాషన్ తోటి ఖచ్చితంగా మీరే హీరోగా చేస్తారా, లేకపోతే వేరే హీరోని చూస్ చేసుకుంటారు? అదే కథ డిమాండ్ చేస్తుందండి. ఎప్పుడైతే కథను వింటామో ఒకటే లైన్ చెప్పారా? ఓకే చెప్పండి ప్లీజ్ చెప్పండి. మీరు ఒక కామనే పెట్టుకున్నారు, నేను ఫుల్ స్టాప్ పెట్టలేదు. కథ డిమాండ్ బేస్డ్ ఆన్ ఫ్లోనే నేను ఫాలో అవుతానండి. ఓకే ఓకే, మీకు బాగా నచ్చిన జానరా ఏదండి? లవ్కి మించిన ఏది ఉందండి? అయితే మళ్ళీ నెక్స్ట్ లవ్ స్టోరీ తీసే ఛాన్స్ ఉంది. ఒకవేళ తీస్తే మళ్ళీ మీరే హీరోని అయితే వేరే ఏ హీరోని పెడితే బాగుంటుంది మీ మైండ్లో ఒకటి వెంటనే స్ట్రైక్ అయి ఉంటారు వాళ్ళని చెప్పి? అసలు నెక్స్ట్ గురించి మనం ఎక్కువ ఆలోచించండి. ఫస్ట్ ఐ విల్ ఆల్వేస్ బి ఇన్ ప్రెజెంట్. ఒక సైడ్ హాయిగా అనిపిస్తుంది మీరు చెప్తుంటే, అబ్బా ఏ ప్రెషర్ లేకుండా ప్రశాంతంగా నెక్స్ట్ లేదు పాస్ట్ లేదు, ఓన్లీ ప్రెజెంట్ ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే మొత్తానికి. ఆయన ఒకలాగా యోగినే. అవునా? అయితే మీకు విహార్ క్యారెక్టర్ సెట్ అవుతుంది కావచ్చు. ఓకే, ఓకే, శివ అనేది ఫస్ట్ యోగి క్యారెక్టరా? నేను విహారీ అంటే ఆయన ఎక్కువ తిరుగుతారు కాబట్టి విహారీ అనుకున్నా, నేనే ఆపోజిట్ ఉన్నా. ఓకే సూపర్. అండ్ ధన్య గారు మీ నుంచి నార్మల్ గా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఎక్కువ వస్తున్నాయి కదా, ఏదైనా ఫుల్ మాస్ కమర్షియల్ గానీ లేదా ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇలాంటివి ఉంటే సూపర్ చేస్తా, నేను హ్యాపీగా చేస్తా. వై నాట్? డాన్స్ మీ తరపు నుంచి? డాన్స్ కొంచెం తక్కువ మార్క్స్ ఇస్తారు, బట్ ప్రాక్టీస్ చేసుకుని అన్ని హార్డ్ వర్కే కదా మన సినిమాకి, ఎండ్లెస్ హార్డ్ వర్క్. సో 100% రిగరస్గా రిహర్సల్ చేసి డే అండ్ నైట్ రిగరస్గా ప్రాక్టీస్ చేసి
డాన్స్ చేసి ప్రూవ్ చేయాలి అనేది అప్లోడ్ చేశాక బిహైండ్ ద సీన్స్ తర్వాత రిలీజ్ చేసుకో టెరిఫిక్ పెర్ఫార్మర్ అండి. ఫస్ట్ తను షీఈ్ సిన్సియర్ పర్సన్. సో ఇది చేయాలి అని ఏదైతే డిమాండ్ చేస్తుందో షీల్ అడాప్ట్ ఫర్ దట్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ డ్యాన్స్, ఇట్స్ నాట్ అబౌట్ క్యారెక్టర్, ఇట్స్ అబౌట్ హర్ డెడికేషన్ అండి. అంటే మీ క్యారెక్టర్ కి అమ్మయ్య దాని అని తీసుకున్నందుకు నేను సాటిస్ఫై అయ్యాను. 100% ఆన్ ద వెరీ ఫస్ట్ వెరీ డిసిప్లిన్. అసలు ఫిలిం ఇండస్ట్రీలో మూవీస్ చేస్తూ ఒక డిసిప్లిన్ అనే పేరు తెచ్చుకున్నారంటే మీరు గ్రేట్ అండి. అందుకే ఎప్పుడు టైం కి ఉండేది, వెల్ డిసిప్లిన్. ఎప్పుడు ఏ షార్ట్ అయినా ఇదైనా ఈ షార్ట్ చేయాలి అన్నా ఏది అది కాదు ఇది కాదు అని ఎప్పుడు చెప్పేది కాదు. సో స్వీట్ అండి. సో అలా మీరు అంటే మోస్ట్లీ మొహమాటంకి కొన్నిసార్లు స్టోరీస్ కూడా అలా కాదనకుండా చేసిన స్టోరీ ఇది ఏదైనా ఉంది అనే ఫీలింగ్ ఏదైనా ఉందా మీకు? జనరల్ గా లైక్ నా కెరియర్ లో వద్దనుకున్నా చేసినవి మొహమాటంతో. మొహమాటం కాదు, జేబ్ సాటిస్ఫాక్షన్ కి కొన్ని చేయాల్సి. బట్ ఇట్స్ ఓకే. కానీ అది చేసినా కూడా అది కూడా 100% కమిట్మెంట్ తో చేయాలి. యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ ఫుల్ డెడికేషన్. బికాస్ డబ్బులు విషయం అంటే ఇట్ సంబడి ఎల్సెస్ హార్డ్ అండ్ మనీ కాదండి. ప్రొడ్యూసర్ వాళ్ళకి ఏం ఈజీగా దొరకలేదు ఆ డబ్బులు. వాళ్ళు నీ మీద నమ్మకం పెట్టి నీకు డబ్బులు ఇస్తున్నారంటే అది న్యాయం చేయాల్సింది. అది నాకు నేర్పించిన నాకు ఇది ఫ్రమ్ మై పేరెంట్స్ దట్ ఐ హ్యావ్ లర్న్డ్. సూపర్. బట్ స్టిల్ ఒక ఇండస్ట్రీలో అమ్మాయికి ఎక్కువగా ఆపర్చునిటీస్ రావాలంటే స్కిల్ ఆర్ టాలెంట్ అనేది మేజర్గా ఉంటుందా, లేకపోతే లుక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అంటారా? ఒకప్పుడు ఐ థింక్ లుక్స్ అనేది ఉండేది, బట్ ఇప్పుడు అది మొత్తం మారుతుంది అనిపిస్తుంది. ఆర్ ఐ డోంట్ నో, మేబీ 50-50. విమెన్ లుక్ గుడ్ ఆన్ స్క్రీన్, ఇట్స్ నైస్ టు లుక్ బ్యూటిఫుల్ ఆల్సో కదండి. అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ని కూడా ఇప్పుడు జనాలు ఎంకరేజ్ చేస్తే రెండు ఉంటుంది, రెండు బ్యాలెన్స్డ్ గా ఉంటే ఇట్స్ ది బెస్ట్. అప్పుడంతా శ్రీదేవి మ్యామ్ ఇస్ సో గార్జియస్ బట్ సో టాలెంటెడ్. సో అలా బెస్ట్ ఆఫ్ బోత్ ఉంటే మాకేంటి. అంటే బట్ స్టిల్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఏదన్నా వచ్చింది బట్ అందులో మీకు ఫుల్ హైప్ వస్తుంది బట్ ఫుల్ గ్లామర్ ఉండాలి మీరు ఖచ్చితంగా అని అన్నప్పుడు మీరు అంటే మొత్తం లైక్ సెక్సీ గ్లామర్ అసలు ధాన్య ఇంకా సోషల్ మీడియా మొత్తం హల్చల్ అవ్వాలని ఎంత క్యారెక్టర్. నాకు అంత సీన్ లేదు, నాకు నిజంగా అంత సీన్ లేదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం కష్టం నాకు అది. మేబీ అదే మీకు క్యారెక్టర్స్ ఎక్కువ రాకుండా మైనస్ ఏమైనా చేస్తుంది అనుకుంటున్నా. దట్స్ ఓకే. అంటే నా ప్రిన్సిపల్స్ మారల్స్ ని వదులుకొని నేను చేయడానికన్నా ఇట్స్ ఫైన్. తక్కువ వర్క్ చేసి అందులో నేను సాటిస్ఫాక్షన్ ఉంటే ఐ విల్ బి వెరీ. షీ ఈజ్ యాక్చువల్లీ చూసి అండి, నేను తనతో ట్రావెల్ అయిన ఈ జర్నీలో నాకు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ ఈజ్ రెడీ టు వెయిట్. తన క్యారెక్టర్స్ అయినా రోల్స్ అయినా లీడ్ అయినా షీఈ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ని బాగా సెలెక్ట్ చేసుకుంటారు. 2 కాంప్లిమెంట్స్ వచ్చాయి. అది నాకు తనలో బాగా నచ్చిందండి. అండ్ మీరు కూడా నెక్స్ట్ కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే మిమ్మల్ని నెక్స్ట్ అడగద్దేమో, మీరేమో నెక్స్ట్ లేదండి నెక్స్ట్ అడిగినా లేదండి అని అంటారు. బట్ ప్లీజ్ అండి మాకు కావాలి, మాకు ఒక కొత్త హీరో వచ్చారు, ఆ కొత్త హీరో గురించి మా ఆడియన్స్ తెలుసుకోవాలి. మిమ్మల్ని ఇలా ఇప్పుడు కాసేపు సాగదీశాను, ఇప్పుడు మీరు కాసేపు కృష్ణుడు కాదు హనుమంతుడు, మిమ్మల్ని ఇలా చీల్చాను, మీ గుండెల నుంచి బయటకు చెప్పండి ఏముందో. అదేండి నెక్స్ట్ మనం ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ అవ్వడానికి ఇదేమి క్యాలెండర్ కాదు కదా. మీకు ఫిలాసాఫికల్ ఆన్సర్స్ మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే ముందు మీరు యోగి అయిపోతారు. నాకు అర్థమవుతుంది. దేవన్ మాటలు చెప్పే వ్యక్తి కాదు, ఓకే ఏదైనా అది కనబడుతుంది అంతే. వావ్, అంటే ఒక హీరో గురించి ప్రొడ్యూసర్ ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారంటే మామూలు విషయం కాదు. వర్క్ స్పీక్స్ ఫర్ వర్క్, మాటలు. అయితే కృష్ణలీలలో దేవన్ నటించారనమాట. ఇందులో విహారీ అండ్ శివ పాత్ర నటించారు. ఇందులో పాత్రే మాట్లాడుతుంది, దేవన్ మాట్లాడరు. మీరు కూడా డెఫినెట్లీ November 7th థియేటర్స్ లో చూడాలి. అండ్ మూవీ గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు ఇదన్నా చెప్పండి. మూవీ ఇప్పుడు కొంతమందితో మనం చాలా తక్కువ టైంలో బాగా కనెక్ట్ అవుతామండి. కొంతమందితో ఎంత ట్రావెల్ అయినా కూడా అలా క్యాజువల్ ఫ్రెండ్స్లోనే ఉండిపోతాం. అది పర్సన్ అవ్వచ్చు, థింగ్స్ అవ్వచ్చు, లేదంటే పెట్స్ అవ్వచ్చు. ఆ రిలేషన్ ఏంటి, ఎందుకు ఇంత తక్కువ టైంలో మనం ఎంత బాగా కనెక్ట్ అయ్యాము
అనే క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికి తెలియదండి. ఆ ఆన్సర్ని మనం కృష్ణలీలలో చూపిస్తాం. అవునా? యా. బట్ కొంచెం ఒక హింట్ ఇవ్వరా ప్లీజ్? నేను ఒక ఏదన్నా ఒక సోషల్ మీడియాలో వేసుకుంటాం, షార్ట్స్ వేసుకుంటాం, మేము రీల్స్ వేసుకుంటాం. అదే అండి మీకు చెప్పాను కదా, ఈ జన్మలో నీతో ప్రయాణించే ప్రతి వ్యక్తి నీతో గత జన్మలో అనుబంధం కలిగిన వారే ఉంటారు. అవును. వారికి మన ప్రేమను పంచాలి. ఓ, అలా మనకు ప్రేమ వస్తుందన్నా గత జన్మ కారణమే, ప్రేమ మనం ఇస్తున్నామన్నా గత జన్మే కారణం అంట. మన భగవద్గీత కూడా అదే చెప్తుంది కదండి, పూర్వజన్మ వాసనలు. మన లాస్ట్ థాట్ లైఫ్లో లీడ్ చేసేటప్పుడు, లైఫ్ని వదిలేటప్పుడు మన లాస్ట్ థాట్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద నెక్స్ట్ లైఫ్. అది మన ధర్మం. సో అదే ధర్మాన్ని పెట్టి మనం ఈ స్టోరీని చేసామన్నమాట. ఓకే, సూపర్. అంటే ఒక ప్రశాంతత అయితే ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏంటంటే ఎవరైనా బ్రేకప్ అయిందంటే మీకు అంతవరకే, గత జన్మలో వాళ్ళతో మీరు అంతవరకే ట్రావెల్ చేశారు, ఇంకేది చేసుకోకండి. నెక్స్ట్ ఇంకెవరైనా వస్తారో ఆలోచించుకోండి. సో అది గుర్తుపెట్టుకోండి. మీరు నవ్వుతున్నారు కానీ ఇట్స్ ట్రూ. అది ట్రూ. నాకు ప్రొడ్యూసర్ గారు పేరు చెప్పండి. భవ్య అండి. భవ్య గీత అని పెట్టారు. భగవద్గీత అది నెక్స్ట్ వదిలేండి నన్ను. నేను చెప్పాను కదా. అవును, మీ ఫిలాసఫీ తోటి నేను కొత్త కొత్త పదాలు సృష్టిస్తున్నా, తర్వాత వాళ్ళు నా మీద మేమ్స్ సృష్టిస్తే పరిస్థితి నాకు వద్దు. సో సిచ్యువేషన్ ఇలా ఉంది. బట్ ఓకే, నాకు యాక్చువల్లీ ఇంటర్వ్యూ కూడా నిజంగా చాలా సీరియస్గా ఫిలాసఫికల్గానే వెళ్ళినట్టు అనిపించింది, స్పిరిచువల్గా చాలా సీరియస్గా వెళ్ళిపోయింది. సో దానికి అంత సీరియస్నెస్ నేను తట్టుకోలేను. సో ఒక ర్యాపిడ్ ఫైర్ ఫన్నీగా చేద్దాం. ఇది మీరు ర్యాపిడ్ ఫైర్ మీకు ఈజీ అండి, మీరు 1 word చింపేస్తారు ఆయన. ఒకవేళ ఫస్ట్ ఎట్లా మన ధన్య గారితో స్టార్ట్ చేద్దాము. ఇండస్ట్రీలో ఎవరి దగ్గర ఎక్కువగా గాసిప్ ఉంటుందో చెప్పండి. ఇండస్ట్రీలో ఎవరి దగ్గర ఎక్కువ గాసిప్ ఉంటుందా? నాకు తెలిసి నా సిస్టర్ దగ్గర ఉంది ఎక్కువ గాసిప్. అలా మీరు ఇన్న క్రేజీ చెప్పాలి, అది కూడా చెప్పాలి మాకు, అదొక్కటే చెప్పద్దు. నాకు తెలియదబ్బా, నాకెలా తెలుసు. అయితే వాళ్ళని పెట్టుకోవాలి నెక్స్ట్ టైం వాళ్ళని ఇంటర్వ్యూలో. లేదు, నేను అంత లైక్ పెద్దగా ఫ్రెండ్స్ అని ఎవరు లేరు. సో ఐ డోంట్ నో. ఓకే, మిమ్మల్ని ఇమిటేట్ చేయగలిగే హీరో ఎవరు, ఆర్ మీరు రెగ్యులర్ గా ఇమిటేట్ చేసే హీరో ఎవరు? నేను ఎవరిని ఇమిటేట్ చేసేంత సీన్ లేదు, బట్ ఐ లవ్ పవన్ కళ్యాణ్ సార్. సో ఓ మేనరిజం అదే అదే అంటే. అండ్ ఈ మూవీకి రిలేటెడ్ గా చూసుకుంటే మీకు గత జన్మ దాకా అక్కర్లేదు కానీ కొంచెం ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మీకు ఎవరన్నా ఒక లవ్ క్రష్ మీ ఎమ్మటి పడ్డ వాళ్ళు, లేదా మీరు ఎవరైనా బ్యాక్ వెళ్ళిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఎవరు ఎవరు అంటే లైక్ అంటే లవ్ ప్రపోజల్స్ కి వాళ్ళు మీ దగ్గర రావడం, లేదా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళే సిచ్యువేషన్ వచ్చాయి కదా. అయ్యా అవన్నీ ఉంటాయి, అవి కామన్. మీరు యాక్సెప్ట్ చేశాను కాలేజ్ లో చదువుతున్నప్పుడు. వర్కౌట్ కాలేదు, అది ఏం చేద్దాం, అంటే మనం అది బ్రేకప్ అని ఇమీడియట్ గా లవ్ అని వీఆర్ ద పర్సన్స్ హూ విల్ టేక్ ఇమీడియట్ డెసిషన్స్ అండి. ఆ టైంతో ట్రావెల్ చేస్తే అసలు అది ఆ స్టార్టింగ్లో ఆ డెసిషన్ తీసుకోవడానికన్నా ఎండింగ్లో ఈ బ్రేకప్ అనే మార్క్స్ మనకు ప్రతిదానికి ఒక స్టాంప్ కావాలి. వీ నీడ్ టు డిఫైన్ ఎవ్రీథింగ్, వీ డోంట్ నీడ్ టు డిఫైన్ ఎనీథింగ్, వీ జస్ట్ నీడ్ టు యాక్సెప్ట్. అది నేను నమ్ముతానండి. ఇమీడియట్ గా బ్రేకప్స్, ఇమీడియట్ గా లవ్స్, అంటే మన మైండ్ ఫిక్స్ చేయడానికి ఏదో ఒక స్టాంప్ పెట్టుకుంటాం తప్ప. అండ్ హీరోకి చూసుకుంటే మీకు బాగా ఎక్కువగా ఏ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ బాగా ఉంది అంటారు? సుకుమార్ సార్ అండి. వావ్. సో అదే కొంచెం ఆలోచన ఎక్కువగా డీప్ గా ఆలోచించడం మీకు బాగా మ్యాచ్ అవుతుంది నాకు తెలిసి, అందుకే కావచ్చు. సో తెలుగు హీరోస్ లో ఎవరు మీకు బాగా పర్ఫెక్ట్ మాస్ హీరో అనిపించి వాళ్ళని చూసి మీరు వాళ్ళలాగా నేను చేస్తే బాగుంటుంది అనిపించిన వాళ్ళు ఎవరు? ఎవరిలాగా చేయాలని లేదండి, కాకపోతే మన ఆరాధించే దేవుడు చిరంజీవి గారు అండి. నేను జస్ట్ ఆయన బ్రదర్. ఓకే, ఒక్క ఈ హీరోయిన్ నాకు బాగా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనిపించిన హీరోయిన్ ఎవరు ఇండస్ట్రీ? అయ్యో ఎవరు లేరా? నేను అలా చూడలేదా? పోనీ మీకు కొంచెం కెమిస్ట్రీలో మ్యాచ్ అవుతుంది అనుకున్న హీరోయిన్? అదే అండి, ఎవరు లేరు. సరే, అయితే దీనికి తగ్గట్టే మీకు ట్యాకిల్ క్వశ్చన్ అడుగుతా. ఒకవేళ స్టోరీ సూపర్ వచ్చింది, చాలా బాగుంటది, హిట్ అయిపోతుంది, సూపర్ డైరెక్టర్, బట్ కొంచెం మేబీ హీరోయిన్ రోల్ క్యారెక్టర్ బాగా డామినేట్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది, మీది మామూలుగా ఉంటుంది అంటే మీరు ఏం చేస్తారు? డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తానండి.
చెప్పాను కదా, కంటెంట్ ఇస్ కింగ్. అసలు ఏం ఈగో లేని మనిషి. మిమ్మల్ని కూడా సేమ్ అడగాలంటే, మీకు కూడా సేమ్ ఎనీథింగ్ లైక్ ఒక బ్యూటిఫుల్ మెమరీ, నాకు ఇలా ఇన్ని ఎక్స్పీరియన్స్ తర్వాత మీకు ఒక లవ్ మెమరీ ఏదైనా గుర్తొచ్చుంటది కదా, ఏది వచ్చింది బాగా? నాది అరేంజ్డ్ మ్యారేజ్, నో లవ్. లవ్ ఆఫ్టర్ అరేంజ్ మ్యారేజ్. పాపం తను షీ ఇస్ ఇన్నోసెంట్. స్వీట్. సో అంటే ఆఫ్టర్ లవ్ అంటే మీకు మేబీ అదే కర్మ, మేబీ ఆఫ్టర్ లవ్ మ్యారేజ్ తర్వాత లవ్ ఉండాలని రాసున్నట్టుంది, అలానే అవుతుంది. అదే ప్యూర్ లవ్. మీకు మీ విజన్ లో ఈ హీరో ఈ హీరోయిన్ కాంబినేషన్ తో ఏ జోనర్ మూవీ చేయాలని ఉంది బాగా? వాళ్ళ దగ్గర 10 జోనర్స్ ఉన్నాయండి. వాళ్ళు ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర బఫే లాగా ఏ కామెడీ, నాతో హారరా? హారర్ కాదు, హారర్ లో ఆల్రెడీ చూసేసాం కదా ధన్యని. అవును, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ హారరే అన్నారు కదా మీరు, అది ఎప్పుడు తెలీదు, రిలీజ్ ఎప్పుడు తెలీదు, షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మిమ్మల్ని ఒక ధాన్య దయ్యం మంచి టైటిల్ ఇచ్చారు, బాగా కలిసి వస్తున్నాయి. ధన్య దయ్యం లాగా వస్తారు, తర్వాత ఇందులో కృష్ణలీల కూడా ధన్య దేవుడు లాగా కనిపిస్తుంది. దేవుళ్ళ కదా, ఇంకో క్యారెక్టర్ నేమ్ ఉంది మీకు, ద్రాక్షాయని. ద్రాక్షాయని. అలా అన్ని డీస్ తోటి వెళ్తున్నారు, మరి దున్నుకుపోతున్నారు. సో అలా చాలా ఇంట్రెస్టింగ్ గా స్పిరిచువల్ గా ఉంది ఈ జర్నీ కూడా, ఇంటర్వ్యూ జర్నీ కూడా. సో సినిమా మనకి చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపిస్తుంది. డెఫినెట్లీ టీజర్ చూసి మీకే క్లారిటీ వస్తుంది థియేటర్కి వెళ్ళాలని. సో November 7th థియేటర్స్ లో కృష్ణలీల చూసేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.